మనిషికి బుద్ధైనా ఉండాలి, తెలివైనా ఉండాలి. మొండితనం ఉందనుకోండి, చెడిపోతాడు ఖచ్చితంగా. మొండితనం పనికిరాదు. దీనికి ఉదాహరణ కింద ఒక మోటివేషనల్ స్టోరీ ఒకటి ఉంది. బుద్ధి, మొండి, తెలివి అనే 3 చేపలు ఉన్నాయట ఒక చెరువులో. ఒకసారి వేటగాడు వల వేసేవాడు చుట్టూ తిరుగుతున్నాడు. బుద్ధి గమనించి మన వల వేయడానికి వచ్చాడు ఎవడో, మనం ఇక్కడి నుంచి తప్పుకుందాం అని చెబుతుంది మిగతా 2 చేపలకేను. తెలివి చేప పర్వాలేదు, వచ్చినప్పుడు వల వేసినప్పుడు చూద్దాంలే అంటుంది. మొండి చేప అయినా ఈ చెరువు మంది, మన్నెవడేం చేస్తాడు, మనం మోనార్కులం, నేను ఎవరికి భయపడను అని అక్కడే ఉంటుంది. సరే, బుద్ధి చేప తప్పుకుంటుంది. ఆ వల వేసడానికి వచ్చిన వాడు వల వేస్తాడు. తెలివైన చేప చనిపోయినట్లుగా తిరగబడి పడుకుని ఉంటుంది. వెళ్ళకిలా అది పడదు. ఇంకా మొండి చేప వలలో పడిపోతుంది. దీన్ని ఉదాహరణకి చెప్పాడు, కానీ అసలు అర్థం ఏమిటంటే, మొండి వాళ్ళు నేనెవరిని లెక్క చెయ్యను, నేను మోనార్కుని. కొంతమంది అంటూ ఉంటారు, దేవుణ్ణి కూడా లెక్క చేయను, ఎవరిని లెక్క చేయను అంటూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు ఎప్పుడూ కూడా అర్ధాంతరంగా ఆగిపోతుంది. అనుకున్నంత అభివృద్ధిలోకి రారు. అంచేత మొండితనం అనేది పనికి రాదు. బుద్ధి, సమయస్ఫూర్తి, తెలివితేటలు ఉండాలి, లేదా వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మొండితనం మాత్రం పనికిరాదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.